అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా సంతోషం. మరి విజయవాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు మంచి శుభవార్తను తెలియచేయడానికి మేము ఎంతగానో ప్రభులో ఆనందిస్తూ ఉన్నాం. ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనలో దేవుడు విజయవాడ ప్రాంతంలో అద్భుతమైన రీతిలో మరి అనేక మంది ప్రజల్ని తాకుతూ ఉన్నారండి. ఎంతో మంది జీవితాల్లో విడుదల స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంతో మంది బ్రతుకులను మార్చుకుంటూ ఉన్నారు దేవుని వాక్యము ద్వారా. రండి, మీ జీవితాలు కూడా కట్టబడతాయి. మీ బ్రతుకులలో కోల్పోయిన సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని తిరిగి మీరు పొందుకుంటారు. ఆమేన్. చక్కని ఆత్మీయకరమైన మరి దేవుని మాటల ద్వారా మీరు నూతనమైన బలాన్ని పొందుకోబోతున్నారు ఈ ఆరాధన ద్వారా. ఆమేన్. విడిపోయిన, చెదిరిపోయిన, భయంకరమైన పరిస్థితిలో ఉన్న కుటుంబాలు చరిత్రను దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా మరి కడుతూ ఉన్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ నెల ఏప్రిల్ 23వ తారీఖు అనగా 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు మరి కందుకూరి కళ్యాణ మండపం మందు జింకానా గ్రౌండ్స్ విజయవాడలో మరి తైలాభిషేక ఆరాధన జరుగుతుండగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మీ జీవితాలు దేవుడు ఉన్నతంగా ఉంచబోతూ ఉన్నారు. ఆమేన్. మీతో పాటు అనేకులను తీసుకోరండి. దేవుడు మరి చక్కనైన రీతిలో మనల్ని ఆత్మీకంగా నడిపించనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతిరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు కదండి. చాలా చక్కగా మరి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా మంచి నడవడిలో ఉండాలి, ఈ అన్ని విషయాలను దేవుడు మనతో మరి మాట్లాడుతూ ఆయన చక్కని రీతిలో మంచి మార్గాలలో మనల్ని నడిపిస్తూ ఉండడం మనం రోజు చూస్తూ ఉన్నాం. ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని మనం పొందుకుంటూ ఉన్నాం. ఆమె మరి ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభు నామాన్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామండి. దేవుని మాటలు మనకు ఎంతగానో నూతనమైన బలాన్ని ఇస్తూ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే ఉదయం ఇలా లేవగానే దేవుని మాటలు ధ్యానించినట్టే ఈ రోజు కూడా సంతోషకరంగా హృదయపూర్వకంగా దేవుని మాటల్ని ధ్యానిద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, దేవుని మాటల్ని ఎవరైతే వింటారో, ఎవరైతే ధ్యానిస్తారో, దేవుని మాటల ప్రకారం బ్రతుకుతారో వారిలో నిజమైన ప్రేమ మరి ఉంటుందండి. ప్రేమ పరిపూర్ణం అవుతుంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే చూడండి, మన దేవుడు ఎప్పుడు కూడా తను చూపించిన ప్రేమను మరి అద్భుతంగా మరి తను ఎలా అయితే ప్రేమించారో దేవాతి దేవుడు, అలాగనే మనము కూడా ఇతన్ని ప్రేమించాలని చక్కని విషయాలతో మనతో ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నారు. లోకం అంటుంది శత్రువులను ద్వేషించండి అని అంటుంది, కానీ దేవుడు అంటారు శత్రువులను కూడా ప్రేమించండి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, ప్రేమించిన వారిని ప్రేమించకుండా ఏ ప్రేమ, ఏ ఆదరణ లేని వారిని ప్రేమించమంటుంది. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము సత్యమైనది. ఆమె దేవుని వాక్యము మంచి మార్గము. దేవుని వాక్యము మనల్ని పరిపూర్ణులుగా చేస్తూ ఉంది, మనల్ని సరి చేస్తుంది, మనల్ని బాగు చేస్తుంది దేవుని వాక్యము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం అనగా దేవుని మాటలు. ఆమేన్. మరి ఈ రోజున చూడండి, అందుకని దేవుడు మాట్లాడుతాడు, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. ఆమేన్. అవునండి. ఆయన మనల్ని సరిచేసేటప్పుడు మంచి విషయాలను నేర్పిస్తూ ఉంటారు. అందుకనే ఆయన వాక్యము మనం ఎలా ఉండాలి, ఎలా ప్రేమించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి,
ఇవన్నీ కూడా నేర్పిస్తుంది. హల్లెలూయా. ఎవరి ఇంట్లో అయితే దేవుడు ఉంటారో, ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉంటారో, ఇదిగోండి వారు సమాధానంగా ఉంటారు. ఆమేన్. అట్టి వారి ఇంటిలో జగడం ఉండదు, అట్టి వారి ఇంటిలో మరి కొరత ఉండదు. అలాంటి వారి జీవితాల్లో, యేసు ప్రభు ఉన్న వారి జీవితాల్లో లేమి ఏమి కూడా ఉండదు. హల్లెలూయా. ఎప్పుడు సంతోషమే, సమాధానమే, ప్రేమనే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత భయంకరమైన సమస్య వచ్చినా, ఎంత భయంకరమైన శత్రువు అతలాకుతలము చేసినా, సమస్యలు తీసుకొచ్చి పెట్టిన శత్రువు, దేవుని ప్రేమ ఏమి చేసిందంటే, ఎవరైతే వాక్యాన్ని వింటారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, దేవుని ప్రేమ అట్టి వారిలో ఉంచబడి మరి చక్కనైన రీతిలో మరి ఎలాంటి విషయాలైనా నిలబడే విధముగా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యము విన్నవారు కుటుంబాలు విడిపోవు. దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న కుటుంబాలు చెదిరిపోవు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే చూడండి, దేవుని మాటలు ఎప్పుడు కూడా మనం ధ్యానించే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు మన హృదయంలో మన తలంపులో నింపుకునే వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యముతో మనం ఎప్పుడు ముందుకు సాగుతున్న వారిగా ఉన్నప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ఆయన ప్రేమ మనలో నిజముగా పరిపూర్ణమవుతూ ఉంది. ఆమె. అందుకని చూడండి, దేవుని వదిలిపెట్టి తిరిగే వారిగా మనం ఉండకూడదు. దేవుని పట్టుకొని మనలో ఆయనను నింపుకొని మనము ముందుకు సాగే వారిగా ఉన్నప్పుడు సమస్తమైన కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాము. ఆమేన్. ఎన్ని రోజులు దేవుడు లేకుండా ప్రయాణం చేశారేమో, ఆ ప్రయాణంలో చాలా లోటుపాటులను చూసి ఉంటారు, ఆ ప్రయాణంలో చాలా కొరతను చూసి ఉంటారు. దేవుని లేని ప్రయాణం ఎలా ఉంటుందంటే అసలు గమ్యం లేని ప్రయాణం. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని కలిగిన ప్రయాణము మనం చేసినప్పుడు ఆయన అసాధ్యము కానివి సాధ్యపరిచే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఉదయకాల సమయంలో చక్కనైన రీతిలో దేవుని మాటల చేత, దేవుని వాక్యము చేత మనం అందరం ముందుకు సాగుదాం. మనుషుల మాట కాదు వినేది, దేవుని మాట మనం వినాలి. మనుషుల వైపు చూడడం కాదు, దేవుని వైపు చూసినప్పుడు నిజముగా మనం ప్రతి విషయంలో అద్భుతంగా నడిపించబడతాం. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చక్కనైన రీతిలో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. ప్రభా, ఇదిగోండి ప్రభా, నీ వాక్యము ప్రభా, మీ వాక్యముతో మేము అయ్యా ఇదిగోండి ప్రభా, మీ వాక్యముతో ప్రభా మా జీవితాలు నింపబడినప్పుడు నిజముగా ప్రభా ఇదిగోండి మీ ప్రేమలో పరిపూర్ణం అవుతామయ్యా. ప్రభా, నిన్ను విడిచి అయ్యా ఇదిగోండి మీకు ప్రభా ఇదిగోండి మిమ్మల్ని విడిచి మేము దూరంగా ఉండేవారిగా ఉండకూడదు అయ్యా. నిజమైన క్రైస్తవులుగా మిమ్మల్ని ధరించుకొని మేము బ్రతుకుతాము కాక. ఎందుకంటే మీ వాక్యము మమ్మల్ని నడిపిస్తుంది కాబట్టి, మీ వాక్యం మమ్మల్ని సరిచేస్తుంది కాబట్టి, మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది కాబట్టి అయ్యా, ఎంతటి క్రూరుడైనా మీ వాక్యాన్ని పట్టుకుంటే, మీ మాటల్ని పట్టుకుంటే ఖచ్చితంగా మార్చబడాల్సిందే ప్రభా. ఇదిగోండి అలాంటి గొప్ప ఆధిక్యత మీ మాటల్లో ఉందయ్యా. ఏ ఉదయకాల సమయంలో మీ మాటలు పట్టుకొని ముందుకు కొనసాగుట కృప చూపించమని వేడుకున్న మాలో ప్రతి బలహీనతలు, మాలో ప్రతి ఆటంకాలను తొలగించండి. మీలో ఆనందించే వారిగా ముందుముగా అని ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి ప్రభా. ఎంతోమంది అయితే అనారోగ్య స్థితిలో ఉన్నారు, ఉదయకాల సమయంలో మంచి ఆరోగ్యం క్షేమం కలుగును గాక. ఎంతమంది అయితే ఒంటరి స్థితిలో ఉన్నారో, కలిమి లేమి స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. సమాధానం చేత నింపండి. అలానే ఉదయకాల సమయంలో ప్రభా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.